ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈ వేకు నేను లేచి దేవుని వాగ్దానములు వినటం వలన మనసుకు నెమ్మది మరియు దినమెల్లా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనం. ద్రాక్షరసము త్రాగివారితోనైనను మాంసము హెచ్చుగా తినవారితోనైనను సహవాసము చేయుకుము. ఆమెన్, హల్లెలూయా. దావీదు కుమారుడగు ఇశ్రాయేలు రాజైన సొలొమోను గారు రాసిన సామెతలు. దేవుని యందు భయభక్తులు గల వారికి జ్ఞానమును కలుగుచేయుటకు వ్రాసిన సామెతలు. దేవుని విశ్వసించి ఆయన మార్గమున నడుచుకొనుచు దేవుని వాక్యానుసారంగా జీవించేవారు త్రాగుబోతులతో సహవాసము చేయకూడదు. మాంసము అధికముగా తినేవారితో సహవాసము చేయకూడదు. ఎందుచేతననగా వారితో స్నేహము దేవునికి అసహ్యము. త్రాగుబోతులు వారు ఇష్టానుసారంగా జీవించేవారు, వీరికి దేవుని భయము ఉండదు. లోకానుసారులు వీరు అపవాది అనుచరులు, దేవునికి విరోధమైన కార్యములు చేయుదురు. కావున ప్రియ సహోదర సహోదరి, త్రాగుబోతులతోనూ తిండిబోతులతోనూ సహవాసము ఎన్నడూ చేయరాదు. త్రాగుబోతులు తిండిబోతులు దేవునికి అసహ్యులు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని భయభక్తులు గలవారితోనే మనము సహవాసము చేయాలి. క్రమశిక్షణ కలిగి తల్లిదండ్రుల భయభక్తులు గలవారితోనే సహవాసము చేయాలి. యథార్థవంతులతో సహవాసము చేయాలి. నీతిమంతులతో సహవాసము చేయాలి. ప్రేమ కలిగిన వారితోనే సహవాసము చేయాలి. నమ్మకమైన వారితోనే సహవాసము చేయాలి. కావున ప్రియ సహోదర సహోదరి, మన స్నేహము ఎవరితో చేస్తున్నాము అనేది ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యానుసారంగా దేవుడు వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా మన సహవాసము దేవుని యందు భయభక్తులు గలవారితోనే మనము సహవాసము చేయాలి. ప్రార్థన పరులతోనే సహవాసము చేయాలి. త్రాగుబోతులతో సహవాసము ఎన్నడూ చేయకూడదు. తిండిబోతులతో సహవాసము ఎన్నడూ చేయరాదు. అనుదినము దేవుని వాక్యమును ధ్యానించి దేవుని చిత్త ప్రకారము వాక్యానుసారముగా జీవించి ఆ దేవాది దేవుని యొక్క మెండైన దీవెనలు ఆశీర్వాదములు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి. మీకు స్తోత్రములు. ఈ వేకువని లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యము వెనుక లోకము తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షణ పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనములు దయచేయండి. గాయపడి వారిని ముట్టండి, వారి గాయములను మాన్పండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామములో విడుదల కలుగునుగాక. ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి. ట్రాన్స్ఫర్స్ నిమిత్తము, రిటైర్మెంట్స్ నిమిత్తము, ప్రమోషన్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు వారు ఆశించిన ఫలితము పొందులాగున మీ కృప ఉంచండి. పెన్షన్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు పెన్షన్స్ శాంక్షన్స్ అయ్యేలాగా మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథలను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా ఆనందంగా సంతోషంగా ఉండులాగున మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహకారులను నియమించండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా తల్లిదండ్రుల మాట విని మీ యందు భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయండి. పిల్లలు తల్లిదండ్రుల మాట విని ఎటువంటి చెడు స్నేహములు చేయకుండా మీ కృప ఉంచండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చుండగా దారి ప్రయాణంలో తోడై ఉండండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.